తెలుగు రాష్ట్రాల్లో కొలువుల జాతర మొదలైంది. తెలంగాణ డిఎస్సి స్కెడ్యూల్ విడుదల కాగా ఏపీలోనూ మెగా డిఎస్సి విడుదల కానుంది. దీంతో విద్యార్థులు కోచింగ్ సెంటర్స్ కు క్యూ కడుతున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. సిబిఆర్టీ విధానంలో రోజుకు 2 షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. జూలై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జిటి పరీక్షలు జరుగుతాయి. జూలై 20న ఎస్జిటి సెకండరీ గ్రేడ్ ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్, జూలై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, జూలై 24న స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్, జూలై 26న తెలుగు భాషా పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష, జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల గడువు ఈ నెల 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2,79,000 దరఖాస్తులు అందాయి. అభ్యర్థుల పరంగా చూస్తే సుమారు 2 లక్షల వరకు ఉంటారని అంచనా. ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరో 2 రోజుల్లో వెలువడనుంది. డిఎస్సితో పాటు మరోమారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారితో పాటు ఈ ఏడాది కొత్తగా బీఈడీ, డిఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కూడా డిఎస్సి రాసేందుకు అర్హత కల్పించాలనే ఉద్దేశంతో మళ్లీ టెట్ నిర్వహించేందుకు సర్కార్ నిర్ణయించింది. అయితే టెట్ కమ్ డిఎస్సి నిర్వహిస్తుందా, లేదంటే టెట్ మెగా డిఎస్సి వేర్వేరుగా నిర్వహిస్తుందా అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. నోటిఫికేషన్లు మాత్రం ఒకేసారి వెలువరించి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం మొదట టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2 రాష్ట్రాల్లోనూ డిఎస్సి పరీక్షలు జరగనుండడంతో నిరుద్యోగుల్లో సందడి మొదలైంది. ఉద్యోగాలను సాధించేందుకు కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో అభ్యర్థులతో కోచింగ్ సెంటర్లు సైతం కళకళలాడుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే కోచింగ్ సెంటర్లకు కాసుల వర్షం కురుస్తోందని చెప్పాలి.